హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈ వీడియోలో మిమ్మల్ని నవ్వించడానికి నేను సరికొత్త కంటెంట్ని అయితే ఎంచుకున్నాను. కంటెంట్ కామెడీయే, కానీ నేను తీసే విధానం వేరేగా ఉంటుందండి. బైక్ రైడ్ చేస్తూ చుట్టుపక్కల జరిగే విషయాలన్నీ కూడా గమనిస్తూ వాటిపైన కామెడీగా, సరదాగా, ఫన్నీగా వచ్చేలాగా కొన్ని మాటలైతే మాట్లాడుతూ మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం అయితే చేశాను ఈ వీడియోలో. ఇంకా ఇంతకుముందే ముందు రోజు ఒక వీడియో చేశాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు ఒక వీడియో వస్తూ ఉంటుందండి. కామెడీ, నవ్వుకోవడానికి సరదాగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. ఇంకా లేట్ లేకుండా లైక్ కొట్టేసి చూసేసి నవ్వుకోండి. బాగా నవ్వు రాలేదనుకోండి, నేనున్నాను కదా, మీకు ఎలాగోలాగా నవ్వు తెప్పించేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, చూసేయండి. ఏంది బో ట్రాక్టర్ అంత స్పీడ్ పోతుంది? ఓయమ్మ కారన్నా రా అన్న, నేను ఆ పక్క పోవాలా? అమ్మో ట్రాక్టర్ ఏందన్నా కొత్తగా అన్నది ఇది ట్రాక్టర్. ఓ ఏందన్నా ఆటోనా లేకపోతే ఏందన్నది పైపుల షెడ్డా? ఓ అమ్మో నేను ఆ పక్క వెళ్ళిపోతా. బాగా వచ్చే పగండి వచ్చేసిన. అయ్యో ఈ పక్క వచ్చేలోపు ఇంకా అన్న వచ్చి గుద్దేసేలాగన్నాడే. అయ్యమ్మ వీళ్ళెవరు స్వామి ఇంత ఫాస్ట్గా పోతున్నారు? ఓయమ్మ ఇంత ఫాస్ట్ ఈయనెవర్రా స్వామి రాకెట్ లాగా దూసుకుపోతున్నాడు. సరేలేండి మనం ఈ పక్కకి వెళ్ళిపోదాం. అమ్మ పిల్లల్ని పిలుచుకొని పోతుంది స్కూల్ నుంచి ఇంటికి. స్కూల్ టైం అయిపోయినట్టుంది, అందుకే పిలుచుకొని పోతాను. చెట్ల మధ్యలో భలే ఉంది బాయిది మేడలో. కారన్నా ఏందన్నా అంత స్పీడ్గా వచ్చేస్తున్నావు? సందు గొంతుల్లో కూడా కొంచెం స్లోగా రండి అన్న, నాకు బండి సరిగ్గా రాదు. చెట్లు భలే ఉన్నాయి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ టిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఇదేందా బైదే బిల్డింగులు బస్సులు ఏముంది బైదే చూసేదానికి? మీకు ఎట్టా ఉందో కామెంట్లో చెప్పండి బా. భలే ఉంది బో వ్యూ. ఎండాకాలం కదా చెట్లన్నీ బాగా రాలిపోయినట్టున్నాయి. పదా చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయినాయి బా. ఆకులు ఉంటే భలే ఉండేది లొకేషన్. ఈయనవాడు స్వామి ఎక్కడ దూసుకోపోతున్నాడు? ఇంత స్పీడ్గా వెళ్తున్నారు బా. స్లోగా వెళ్దామన్నా, ఏమైతుంది? ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది అంతే కదా. పానీపూరి బండ్లు డబ్బు. ఇదేంది కారు బా ఎర్ర? ఓయమ్మో ఏంది ఆటో ఇంత దగ్గరగా వచ్చేసింది? ఓయబ్బా ఇంత దగ్గరగా ఆటోలు వచ్చేస్తే ఎట్టబ్బా, నేను కూడా పోవాలి కదా. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది రోడ్డు. ఇట్లా ఉంటే మనం హాయిగా పోవచ్చు. ఎవరు మనకు అడ్డు చెప్పే వాళ్ళు ఉంటారు అన్నమాట. ముందర ఒక ఆటో పోతుంది, చూద్దాం. ఆటో అన్నా కొంచెం సైడ్ ఇస్తే. ఓయమ్మ కారు దూసుకొచ్చేసి నవ్వు, చాలా డేంజర్ బో. ఇటు పక్క నుంచి పోతానన్నా అయితే. డాక్టర్ ఓయమ్మ బస్సు కూడా వచ్చేసాము. ఇంకెట్ట బాబోయేది నేను ఈ పక్క నుంచి అందులో పోతాను. కొంచెం సైడ్ అన్నా వెళ్ళిపోతానా, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా కొంచెం. అమ్మాయ్య వచ్చేసినా బా. ఇంకా నేను ఎడం పక్క తిరగల. అమ్మాయ్య మెయిన్ రోడ్లోకి దూకేసిన. ఇంకా కొంచెం ఫ్రీగా పోవచ్చు ఈ రోడ్లో, మనకి ట్రాఫిక్ తప్పింది. ఇంకా కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఎవరు బస్ స్వామి అట్లా వెళ్ళిపోతున్నారు? మనీ తెల్లు అదిరిపోతుంది బా. ఒక పక్క బండి తోలుతా, మరో పక్క మీకోసం వీడియో చేస్తా. అయ్యో ఎవరన్నా నువ్వు? అడ్డంగా పెట్టేసినావు బండి. అయ్యో అట్లా పెట్టేస్తే ఎట్టన్నా నువ్వు? కొంచెం ఉంటే గుద్దేసేవాన్నేమో. జాగ్రత్త అన్నా, అటుపక్క ఇటుపక్క. ఈయన స్వామి ఇంత ఫాస్ట్ గా? వాము
లేకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చిందిరా బాబు. వినాయక స్వామి ట్యాంకర్ కి ముద్రించుకొని వెళ్తున్నారు బా. వినాయక స్వామి ట్యాంకర్. చెట్లన్నీ బాగా ఎండాకాలంలో వాడిపోయినట్లు కనబడుతున్నాయి. పచ్చదనం ఈ చెట్టుకు బాగా కనబడుతుంది అంతే. ఈ ఎండాకాలంలో అన్ని వాడిపోతాయిలే, మళ్ళా 2 నెలలకంతా వచ్చేస్తాయి. హెల్మెట్ అన్నా, హ్యాట్సాఫ్ అన్నా, హెల్మెట్ ధరించినందుకు నీకు. నీలాగా అందరూ ధరించాలని అయితే అందరూ కోరుకోవాలి బా. అందరూ వేసుకోవాలి కూడా, కోరుకునేదే కాదు. పదండి పదండి పదండి. ఎండ భారీ గసంది, నెత్తి మాడిపోతుంది బా. రోడ్లు ఎండకి ట్రాఫిక్ అనేది తగ్గింది. అటుపక్క ఇటుపక్క వచ్చేస్తారా ఏమట్లన్నా స్వామి. ఫ్రీగా ఉంది బా. ఇట్లా ఉండట రోడ్డు రయ్యని వెళ్ళిపోవచ్చు. ఎవరు అడ్డు లేరు, ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు. అయ్యి ఈయన స్వామి. ఓ అమ్మ, ఓ అన్నయ్య ఎంత స్పీడ్గా పోతున్నాడు. ఓ ఆయమ్మ. ఈ అన్న పర్వాలేబా, కొంచెం స్లోగా పోతున్నాడు. ఇంతకుముందు ఆయన అయితే ఓ ఆయమ్మ సూపర్ ఫాస్ట్ గా పోతున్నాడు, స్పైడర్ మ్యాన్ లాగానే. ఈ అన్న పర్వాలే, స్లోగానే పోతున్నాడు. ఓ అమ్మ, అంత స్పీడ్ గా పోయి ఏం చేయాలరా నాయన అంటే పోయి మీరు దూసుకెళ్తున్నాయి బా ఆటోలు, కార్లు, బైకులు. పదండి పదండి. పిల్లాడు నడుచుకుంటా పోతున్నాడు బాబు. స్పీకర్ లేదురా చెవుడు కాడ. పూల బండ్లు అన్ని తప్పుడు బండ్లు పెట్టుకున్నారు. ఉప్పు, బాదం పాలు, టెంకాయలు, ఆహో చాలా ఉన్నాయి బా తినేకి. రోడ్డంబడే పెట్టేశారు. ఓయమ్మ, ఇల్లేంది ఇల్లు ఎంతమంది. ఇదేదో చెట్టు బలందా. నేడ కూడా బాగా ఉంది బో చెట్టు కింద. ఎండ ఎరగదీస్తుంది. సరే సరేలేండి అన్నా. ఏందన్నా బ్యాగ్ పడిపోతాను చూసుకో అన్నా. అయ్యో, హెల్మెట్ పెట్టుకున్నా పర్వాలేదు, వెనకాల బ్యాగ్ కూడా చూసుకో అన్నా. కొంచెము పడిపోయేలాగుంది. అయ్యో, నేను చెప్తామనుకుంటే నువ్వు ఫాస్ట్ వెళ్ళిపోతున్నావే. ఎట్ట నిన్ను చెప్పేది నేను. సరేలే చూసుకో అన్నా, పడిపోతుందేమో.